మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ప్రియా ప్రియా వేణు హాస్పిటల్లో జరిగిందంతా వినాను. టేక్ ఇట్ ఈజీ. నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు. నీకొక్కటే బాధ, మరి నాకు? నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ, నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ, కన్నవాళ్ళు నన్ను కానివాళ్లుగా చూస్తున్నారనే బాధ. ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ. ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు. ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును. ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది. కానీ నన్నేం చేయమంటావు? ఏడవమంటావా, చావమంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు. హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? పెట్టండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును, వసంత గారిలేనండి. వసంత గారిలే. హైట్ ఎంత అన్నారు? 5'4". బాగా పుట్టిగిద్దన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్ తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో, గురునాథ గారు. చెప్పండి. గురునాథ గారు చెప్పండి సార్. ఏంటయ్యా? ఏంటి బరువు తెచ్చాడు సార్. ఏంటి ఇదంతా? సార్, ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దాంట్లో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ టపా కాదు సార్, మీ ఇంటి టపా. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్. సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. అనుకునే ప్రయోజనం ఉందయ్యా. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని వెళ్ళండు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్ను అనుకున్న ప్రయోజనం లేదురా, నాకైం బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోద్ది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి, వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు విడాకులు ఇస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే పెళ్ళైనవాడిని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు బాబు. అంతలేకుండా పెట్టే ఫోను పెట్టేరా బాబు, పెట్టే. బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలీదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రలకు తగ్గే బీపీ కాదు. మనసుకు మందే ఉంటే తెలిస్తే నాకెందుకీ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా? కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది, కొన్ని జబ్బులకి కాష్టమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా. ప్లీజ్ మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి.
మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు, మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు. ఎందుకంటే మీ పెళ్ళైన మరుక్షణం మేమిద్దరం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేమో. ఆలోచించండి. హలో డాక్టర్ వేణు, మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సర్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏం డాడీ, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని కలిసి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళంటావా, ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరి ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్లా నేను చూసుకుంటాను. ఓకే? హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు. 1 గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పించుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు 1 రోజు ఇస్తా.
పొగరు నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. అరుస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. మీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను, అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. Shut up! నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుడు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి, అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం. ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా. నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహాను. నిజమే, నన్ను మహారాణిని చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత. వసంత అని కాదు, వసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జూదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్ను పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరిగిపోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక్క మాట మాట్లాడబట్టే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివే. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనేం పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. నువ్వు బ్లడీ నన్ను పశువు అంటావా? పశువులాగే ప్రవర్తిస్తాను. అయ్యగారు, అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాజకీయ ఆయన్ని బలవంతం చేయబడ్డాడు. అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు? అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు. అంటే చట్ట
చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు ఇవ్వకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు మూసి కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మాట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. ప్రభావతి, అవునులే, నీ కొడుకు మారడు, దారి తలరాత మనం మార్చలేం. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. నో, నెవర్. విడాకులు ఇచ్చిన మరుక్షణం అది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం బ్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను. వేణుగారు, ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్. లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. 100 ఏళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ మీకు రాసి పెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ, నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ, ప్రియని మరో వసంతని చేయకుండాని ప్రార్థిస్తూ, తెలప మరి మీకు ఏమీ కాలేని ఈ వసంత.
చూడమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నేను వదులుకోదు, వసంత నుంచి నేను విడిపోలేను, వసంత నేను వదులుకోలేను. వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? నో, ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే నీ ఇంటికి వచ్చి నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా, 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 నా భార్యను తప్పదు, తప్పదు, నా వసంతం తప్పదు, తలుపు తీ. నా భార్యను తప్పదు, వసంతం తప్పదు. She's all right, Venu. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి
తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.